ఇక అర్ధరాత్రి డెహ్రాడూన్ కొట్టుకుపోయింది. మేఘ విస్ఫోటనం దెబ్బకు పర్వతాలు గ్రామాలు ఏకమైపోయాయి. డజన్ల కొద్దీ జనం చనిపోయారు. ఒకటి కాదు రెండు కాదు, ప్రతి వారం ఎక్కడో ఒక చోట మేఘ విస్ఫోటనం జరుగుతోంది కూడా. వరదలు విరుచుకుపట్టడం సర్వసాధారణంగా మారిపోయింది. అసలు ఎందుకు ఈ పరిస్థితి? ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా హిమాలయన్ స్టేట్స్ లో హైడ్రా తరహా వ్యవస్థ ఉండాలా? ఎన్నిసార్లు వరదలొచ్చి కొట్టుకుపోయినా మనుషులు మారరా? ఉత్తరాఖండ్ లో మరోసారి మేఘ విస్ఫోటం. డెహ్రాడూన్ లో అర్ధరాత్రి మెరుపు వరదలు బేభత్సం సృష్టించాయి. నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. వరదతో పాటు వచ్చిన బురద, రాళ్లు, దుంగలకు చాలా వరకు ఇళ్లు, దుకాణాలు, హోటళ్లు దెబ్బతిన్నాయి. రహదారులపైకి భారీగా వరద చేరటంతో వాహనాలు కొట్టుకుపోయాయి. రోడ్లు కోతకు గురవ్వగా ఓ బ్రిడ్జి కొట్టుకుపోయింది. తమ్సా, టన్స్, సాంగ్ నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. 13 మంది చనిపోగా పలువురి జాడ ఇప్పటికీ తెలియటం లేదు. తబకేశ్వర్ మహాదేవ్ ఆలయం దగ్గర తమ్సా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గుడి ప్రాంగణం నీట మునిగింది. భారీ హనుమంతుడి విగ్రహం సైతం దాదాపు మునిగిపోయింది. గత 30 ఏళ్లలో ఇంతలా వరద పోటెత్తడం చూడలేదని ఆలయ పూజారులు చెబుతున్నారు. ఉత్తరాఖండ్లోని అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేశారు. గంగా, యమునా నదులు సైతం డేంజర్ లెవెల్ దాటి ప్రవహిస్తున్నాయి. నైనిటాల్కు వెళ్లే మార్గంలో కొండచర్యలు విరిగిపడ్డాయి. ఉత్తరాఖండ్లో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. డెహ్రాడూన్లో టన్స్ నదిని దాటేందుకు ప్రయత్నిస్తూ ఉండగా వరద ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో ట్రాక్టర్ బోల్తా పడింది. అందులో ఉన్న 10 మంది వరద నీటిలో కొట్టుకుపోయారు. హిమాచల్ ప్రదేశ్ లోనూ మేఘ విస్ఫోటం సంభవించింది. వరదలు పోటెత్తడంతో జమ్మూ కాశ్మీర్, పంజాబ్ లో పలు ప్రాంతాలు నీట మునిగాయి. పంజాబ్ లో లక్షలాది ఎకరాల్లో పంట మునిగిపోయింది. వేల కోట్ల నష్టం సంభవించింది. చాలా గ్రామాలకు మిగతా ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. వరదలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. చెట్లను విచ్చలవిడిగా కొట్టివేయటం వల్లే ఆకస్మిక వరదలు వస్తున్నాయని, అడవుల నాశనం ఆపాలంటూ ఇటీవలే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరాఖండ్ లో వర్షాలు వచ్చినప్పుడు పుష్ప సినిమాలో సీన్లను గుర్తుకు తెచ్చేలా దుంగలు కొట్టుకొచ్చాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. చెట్లను నరికివేయడంతో పర్వతాలు బలం కోల్పోయి వర్షాలొచ్చినప్పుడు విరిగి పడుతున్నాయి. హిమాలయాల ప్రాంతాల్లో నీరు పారే ప్రాంతాలను ఆక్రమించారు. టెంపుల్ టూరిజం పేరుతో ఎక్కడ పడితే అక్కడ లాడ్జీలు, రిసార్ట్లు కట్టేశారు. దీంతో భారీ వర్షం కురిస్తే నీరు కిందకు వెళ్లే మార్గం లభించడం లేదు. అందుకే ఆ నీరు గ్రామాలపైకి దూకుతోంది. ఉత్తరాఖండ్లోని ధరాళి గ్రామం అలాగే కొట్టుకుపోయింది. వరుసగా జరుగుతున్న ప్రమాదాల నుంచి భారత్ గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. హిమాలయాలు నిజానికి జలశిఖరాలు. భూతాపం సెగలు అంతకంతకు పెరుగుతూ ఉండటంతో అవి కరిగిపోతున్నాయి. హిమనీ నదాల ఆకస్మిక విస్ఫోటం వల్ల వరదలు వస్తున్నాయి. అకాల వర్షాలు, హిమచర్యలు విరిగిపడటం వంటివి సర్వసాధారణంగా మారాయి. క్లైमेट चेंज फलिताले इवे। जब वो टूल भी बहने लगा तो मैंने पानी में छलांग मार दिया। पानी में छलांग मारने के बाद उसके बाद मेरे को साइड फेंक दिया और मैं वो हो गया, मतलब सड़क पे आ गया और मैं बच गया और ऊपर वाले ने बचा दिया। लेकिन वो जो सेफ है वो सुबह ढूंढा तो नहीं मिल रहे सर। काफ़ी बड़ा हुआ है, पुल भी खतरे की जद में। आप देख रहे होंगे ये हमारा सोंग और बांदल पर बांदल 2 नदियाँ यहाँ पर मिलती हैं। उस पुल को भी खतरा हो गया है, उसका जल स्तर कम होगा। हम लोग सभी विभाग हमारे युद्ध स्तर पर काम कर रहे हैं, सभी कोऑर्डिनेशन कर रहे हैं। आज आदरणीय प्रधानमंत्री जी ने भी प्रातःकाल सारी जानकारी ली है, उन्होंने चिंता व्यक्त करी। 50 ఏళ్ల క్రితంతో పోలిస్తే హిమానీ నదాలు దాదాపు 66% తగ్గిపోయాయి. కొన్ని చోట్ల హిమానీ నదాలు కరిగిపోయి పెద్ద పెద్ద సరస్సులుగా మారుతున్నాయి. భారీ వర్షాలు వచ్చినప్పుడు ఇవి కట్టలు తెంచుకుని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. నీటి మార్గాలను ఆక్రమించుకుని నివాసాలు, కమర్షియల్ కాంప్లెక్స్లు కడితే ఎప్పటికైనా ప్రకృతి వాటిని తనలో కలిపేసుకుంటుందని మరువరాదు. ఈ మధ్య పెద్ద ఎత్తున మనం క్లౌడ్ బ్రస్ట్ అంటామే, ఆ విధంగా
వర్షాలు పడ్డాయి. అంటే ఈ క్లౌడ్ బస్ట్ అన్నది ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం కురవడం అన్నమాట. సో దాంతో భూమిలోనికి నీళ్లు పోకుండా రన్ ఆఫ్ ఎక్కువ అవుతుంది, నదుల ద్వారా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. నదుల లోపల కానీ రోడ్ల మీద కానీ నివాసయోగ్యాలు కట్టకూడదు, కొండలను తవ్వకూడదు. ఎందుకంటే హిమాలయాస్ అన్నీ కూడా రీసెంట్ మౌంటైన్స్, అంటే మొత్తం ఇంకా గట్టిగా ఫామ్ కాలేదు అవి. సో ఏ కొద్దిగా వర్షాలు పడ్డా కానీ కొండ చర్యలు విరిగిపడి రోడ్ల మీద పడతా ఉన్నాయి, నివాస యోగ్యాల మీద కూడా పడతా ఉన్నాయి. కాబట్టి ఒక పర్మనెంట్ ప్లాన్ అన్నది ఒకటి తయారు చేయాలి. హిమాలయ సానువుల్లో భారీ నిర్మాణాలు చేపడితే ఎప్పటికైనా ముప్పే. మైనింగ్ చేయడం అంటే ల్యాండ్ మైన్స్ ను మన కింద అమర్చుకున్నట్లే లెక్క. 1988 నుంచి 2023 మధ్య కాలంలో 12,319 సార్లు మట్టి పెళ్లలు, కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఏటికేడు విషాదాలు పెరిగిపోతున్నాయి. పర్యావరణాన్ని కాపాడటం ద్వారా మాత్రమే ఈ విపత్తుల నుంచి తప్పించుకోగలం. లేకపోతే హిమశిఖరాలు వచ్చి ఎప్పుడు మీద పడతాయో చెప్పలేని పరిస్థితి.